ఈవిడ అసలు మామూలు మనిషి కానే కాదు. ఫ్యాషన్లకు కొత్త నిర్వచనం ఈవిడ మాత్రమే. కొత్తదనం అంటే ఎలా ఉండాలో సరోజ గారిని చూస్తే అర్థమవుతుంది. అసలు ఆ మాటకొస్తే నగలంటే కొని లాకర్లోకి చేర్చడం, వేడుకలప్పుడు తీసి ధరించి తిరిగి లోపల పెట్టేలా ఉండకూడదు. నగలను రోజువారీ వేసుకునేలా డ్రెస్సింగ్ టేబుల్ మీదకి చేరాలన్నది నా ఉద్దేశం. అందుకోసం సృజనాత్మకత, కాంటెంపరరీ, ఫ్యాషన్ 3 అంశాలకు చోటిచ్చా అని చెబుతారు ఈ అందాల సింధూరం సరోజ. చాలా వెరైటీ మనిషి అయిన సరోజ విచిత్రంగా ఓ నియమాన్ని పెట్టుకున్నారు. ప్రతి శుక్రవారం 75 రకాల కొత్త డిజైన్లను మార్కెట్లోకి ప్రవేశపెడతారు. ఇక్కడే ఉంది అసలు వెరైటీ అంతా. తన నగలన్నీ తక్కువ బరువుతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ధోరణులకు తగ్గట్టుగా ఉంటాయి. దీనికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆవిడ. వాళ్లు దేశ విదేశాల్లో ఫ్యాషన్ వీక్లకు వెళ్లి అక్కడంతా పరిశీలిస్తుంటారు. దేన్నైనా ఆన్లైన్లో కొనడం ఇప్పుడు సహజమే. కానీ బంగారం విషయంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది సరోజానే. నగరాలకే పరిమితమైన ఆన్లైన్ వ్యాపార సేవల్ని పల్లెలకి విస్తరించారు. అలా ఈవిడ నగలు దేశం నలుమూలలకి సరఫరా అయ్యాయి. ఇప్పటి వరకు 3,000కు పైగా ఊళ్ళు, పట్టణాలకు బంగారు నగలను పంపిణీ చేశారు. కొనుగోళ్లు పెరిగాకే దేశవ్యాప్తంగా అవుట్లెట్లకు ప్రాధాన్యమిచ్చారు. ఈ సంస్థకు సీఈఓ, ప్రమోటర్ సరోజనే. బంగారం కొనేటప్పుడు నాణ్యతను తెలిపే BIS మార్కును చెక్ చేసుకోవడాన్ని ప్రచారం చేశారు. ఆవిడ తయారు చేసే నగ 25 నాణ్యతా పరీక్షల తర్వాతే వినియోగదారుడికి చేరుతుంది. అంతేకాదు 2 వారాల్లోగా వినియోగదారుడికి చేర్చడం రిటర్న్ పాలసీని ప్రవేశపెట్టారు. 33 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ వ్యాపారం ఇప్పుడు 361 కోట్లకు పైమాటే. 6 ఏళ్లలో ఎన్నో ప్రముఖ సంస్థలు మెలోరాలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా 9 సంస్థలు 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. ఒక స్టార్టప్గా అత్యధిక క్రౌడ్ ఫండింగ్ సాధించిన సంస్థగాను మెలోరా రికార్డుకెక్కింది. US, UK, సింగపూర్, UAE సహా ఎన్నో దేశాలకు సేవలు విస్తరించింది. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా కెరియర్ మొదలుపెట్టి తనిష్క్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్, టైటాన్ ఇండస్ట్రీ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్, కాయా స్కిన్ క్లినిక్స్లో ఆపరేషన్ విభాగాధిపతి, డెల్లో రిటైల్ డైరెక్టర్, ఇలా భిన్న సంస్థల్లో భిన్న విభాగాల్లో పనిచేశారు. తనిష్క్లో చేస్తున్నప్పుడు ఆ వ్యాపారాన్ని అమెరికాకు విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఉద్యోగినులు రోజువారీ ధరించడానికి ప్రత్యేక నగలు ఆమె హయాంలోనే సిద్ధమయ్యాయంటారు.